హలో బిజియస్ నేను వరుణ్ గారు అబ్బాయి. ఈరోజు మా హాస్టల్లో పెట్టిన ఫుడ్ ఏంటో చూద్దాం వచ్చేయండి. సో వెన్స్డే వచ్చిందంటే హాస్టల్స్ అందరికీ గుర్తొచ్చేది చికెన్ కర్రీ అనమాట. నేను మాత్రం వీక్ మొత్తం మీద ఎదురు చూసేది దీనికోసమే. ఫస్ట్ అయితే బగారా రైస్ అండ్ దాంట్లోకి అయితే రోటీ అనమాట. దాంట్లోకి కాదు బట్ కాకపోతే మా ఫ్రెండ్ దాంట్లోకి అన్నట్టు చేశాడనమాట. రోటీ తీసుకొచ్చి పైన పెట్టాడు. ఇంకా దాంతోపాటు రైతా. ఇది రైతా అంటే ఆనియన్ చట్నీ అండి. చాలామంది రైతా అంటే ఏంటని అడుగుతున్నారు. నథింగ్ బట్ ఆనియన్ చట్నీ. మనం ఉల్లిపాయ చట్నీ అంటాం. నార్త్ వాళ్ళేమో రైతా అంటారు. అండ్ ఇంకా చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ అంత బాగానే ఉంటుంది కానీ గ్రేవీ మాత్రం ఏంటో రైస్ పెట్టినట్టు వేసేస్తాడు. చికెన్ పీసెస్ మాత్రం వెయ్యాలా మానా అన్నట్టు నా మొహం చూసి మరీ ఎత్తాడనమాట 2 పీసెస్. ఇంకొక ఐస్ క్రీమ్ యాంగిస్టా కొట్టేసాం అనమాట. అది వేరే విషయం. కానీ ఇంకా టేస్ట్ విషయంగా వచ్చేటప్పటికైతే రోటీ విత్ చికెన్ కర్రీ అన్నది ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అసలు చాలా బాగుంటుంది. రోటీ విత్ రైతా కూడా ట్రై చేయండి సార్ ఎప్పుడైనా ట్రై చేయకపోతే. అండ్ ఇంకా వాడు పెట్టిన బగారా రైస్ అనలేము, బిర్యానీ అనలేము, సంథింగ్ ఓ రైస్ అనమాట. ఆ రైస్లో కూడా చికెన్ కర్రీ కలుపుకుని తింటే బాగుంటుంది అనమాట. ఇంకా వీక్లో బాగుండేది ఈ ఒక్కరోజే. ఇంకా ఈ రోజు కూడా బాగోలేదు అనుకోండి, ఇంకా అసలు హాస్టల్ ఫుడ్ తినడం వేస్ట్ అనమాట. రైతా ఈసారి ఎందుకో అంత థిక్గా లేదు, చాలా వాటర్గా ఉందన్నమాట. ఇంకా ఓవరాల్గా ఇవాళ డిన్నర్ అయితే ఓకే అనమాట. ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్. సో దాట్స్ ఇట్ టుడేస్ వీడియో. నెక్స్ట్ మనం వెళ్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందు అయితే వీడియోకి లైక్ చేసేయండి.